అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. రేవంత్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చారు. అంటే గత కొద్ది రోజులుగా ఒక వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు రిజర్వేషన్ గురించి మాట్లాడారంటూ ఒక వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుంది. దీనికి సంబంధించే ఈ వీడియో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్లోనూ, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్లో కూడా ఇది పోస్ట్ చేశారు. దీనికి సంబంధించి రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు బీజేపీ మూడోసారి గెలిస్తే తీసేస్తాం అన్నట్టు అమిత్ షా గారు మాట్లాడిన ఒక వీడియో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి గారికి నోటీసులు అందించారు ఢిల్లీ పోలీసులు. ఓకే, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ నాయకురాలు గీతామూర్తి గారు ఉన్నారు. గీతామూర్తి గారితో మాట్లాడదాం. నమస్కారం మేడం. మేడం, ఏదైతే అమిత్ షా గారికి సంబంధించిన ఫేక్ వీడియో ఏదైతే ఉందో అది వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి ఈరోజు ఢిల్లీకి సంబంధించి ఐఎఫ్ఎస్ఓ అధికారులు ఈరోజు గాంధీ భవన్కి వెళ్ళి నోటీసులు ఇస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి మీరు దీని గురించి ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు మేడం? ఇప్పుడు ఫేక్ వార్తల్ని క్రియేట్ చేయడము, ఫేక్ వార్తలకు సంబంధించిన వ్యక్తులని రకరకాలుగా ఇబ్బంది పెట్టడం మనం ప్రతిసారి చూస్తున్నాము. ఇప్పుడు కేంద్ర హోం మంత్రి వారు అమిత్ షా గారు కేంద్ర హోం మంత్రికి సంబంధించిన వీడియో, ఆయన అఫీషియల్ గా మాట్లాడిన వీడియోని, దాంట్లో మాట్లాడిన కంటెంట్ ని పూర్తిగా పక్కన పెట్టేసి వాళ్ళకి లబ్ధి కోసం ఓటు బ్యాంక్ దానికోసం అని క్రియేట్ చేసి పెట్టడం అనేది పూర్తిగా తప్పు. అది ఎవరు చేసినా కూడా తప్పే. ఇవాళ అమిత్ షా గారు మాట్లాడిన వర్షన్ ఒకసారి మీరు కూడా మీడియా ద్వారా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అమిత్ షా గారు ఏమన్నారు, దానికి సంబంధించిన ప్రచారాన్ని పక్కన పెట్టేసి, దానికి సంబంధించిన విధి విధానాన్ని పక్కన పెట్టేసి ఇవాళ కాంగ్రెస్ లబ్ధి కోసము ఇవాళ వేరే రకమైన ఓబీసీలకు సంబంధించిన అంశం, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన అంశాన్ని తీసుకొస్తున్నదంటే ఎంత దుర్మార్గమైన చర్య కింద మనం భావించవచ్చు దీన్ని. ఇది ఖచ్చితంగా ఖండించదగ్గ విషయమే. తప్పు ఎవరు చేసినా తప్పే. ఖచ్చితంగా తప్పుకు సంబంధించిన శిక్ష పడాల్సిన విధంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ దానికి బాధ్యత ఇవాళ కాంగ్రెస్ ప్రచార కమిటీ నుంచే వచ్చింది కాబట్టి ఆ వీడియో ఖచ్చితంగా కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణ శాఖ అధ్యక్షుడికి ఇవాళ సమన్లు పంపించడంలో తప్పేం లేదు. ఎంక్వైరీ చేయడంలో తప్పు లేదు. ఎవరు ఏది చేసినా కూడా నిజాయితీగా చేయాల్సిన అవసరం ఉన్నది. మీకు పార్టీని ఎదుర్కొనే దమ్ము లేక, ధైర్యం లేక, పార్టీకి సంబంధించి పెద్ద నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టే దిశలో మీరు ఆలోచిస్తున్నారు. కానీ ప్రజలంతా కూడా గమనిస్తున్నారు ఎవరు ఏ విధంగా లబ్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఒక్క కమ్యూనిటీ కోసమో లేకపోతే ఒక్క ఓటు బ్యాంక్ కోసమో పనిచేయదు. భారతీయ జనతా పార్టీ స్లోగనే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే స్లోగన్. సో అన్ని వర్గాలని కలుపుకుపోయే విధంగా భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తే తప్పితే ఏ ఒక్క కమ్యూనిటీని పక్కన నెట్టేయాలి, ఇంకొకరు ఇచ్చేయాలనే రకంగా భారతీయ జనతా పార్టీ ఆలోచించదు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక ఇట్లాంటి మాటల్ని క్రియేట్ చేస్తుందన్న సంగతి ప్రజలు కూడా గమనించాల్సిందిగా కోరుతున్నారు. నెక్స్ట్ 3వ తారీఖున మేడం, ఏదైతే మూడోసారి అధికారంలో రావాలని బీజేపీ చూస్తుంది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఓట్లని, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓట్లని వాళ్ళ వైపు మలుచుకునే భాగంలోనే ఇదంతా జరిగింది అనుకోవచ్చా? లేకపోతే ప్రజల మధ్య విభేదాలు సృష్టించి బీజేపీకి ప్రజల్ని దూరం చేసే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉందని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు దేశమంతా కూడా ప్రజలందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. మోదీ గారి పాలన సరైన విధంగా కొనసాగుతుంది కాబట్టి అబ్కి బార్ 400 పార్ అనే ఒక నినాదంతో ప్రజలు స్వచ్ఛందంగా ఆ డైలాగ్ ని మాట్లాడగలుగుతున్నారంటే ఇక్కడ బీజేపీ కన్నా కూడా ప్రజలందరూ కూడా మోదీ గారి ప్రభుత్వాన్ని మరోసారి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారు. మాకు ప్రజల్ని ప్రలోభ పెట్టడం, ప్రజలకి అవిశ్వాసం కలిగించడం అనేది మా పాలసీలోనే లేదు. కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అనైతిక చర్యలైనా చేస్తుందేమో కానీ మాకు అది అవసరం లేదు. మా అభివృద్ధే, మా పార్టీ చేసిన అభివృద్ధే ఇవాళ దేశాభివృద్ధి. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా మోదీ గారిని మా పెద్దన్న అని చెప్తున్నారంటే మన భారతదేశం యొక్క ఉనికిని ప్రపంచ దేశాలన్నిటికీ దాటి చెప్పిన మోదీ గారినే కావాలని అనుకుంటున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఉన్నారు. మీరు ఎన్ని రాజకీయ కుట్రలు వేసినా కూడా, ఎన్ని రకాలుగా కుతంత్రాలు పడినా కూడా భారతీయ జనతా పార్టీకి మంచి ఆదరణ ఉంది. ఈసారి తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టనున్నారు. రానున్న రోజుల్లో బీజేపీదే పైకి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గీతామూర్తి గారు. ఫోన్ లో వచ్చి మీ రెస్పాన్స్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కొన్ని వర్గాల మధ్య వైషమ్యాలను క్రియేట్ చేసే వీడియోస్ నిజంగా దేశానికి మంచిది కాదు, దేశ భద్రతకు కానీ దేశ యొక్క సంక్షేమానికి మంచిది కాదు
అని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. చూద్దాం ఈ యొక్క ఫేక్ వీడియో ఇక్కడతోనే ఆగిపోతుందా, దాని తర్వాత ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి ఇంకా ముందుగా ఈ వార్ అనేది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ లాగా మారి ఈ వార్ ఇంకా ముందుకు వెళ్తుందా అనేది చూడాలి.